ఫ్రెండ్స్, మీరు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మోసపోతూ ఉంటారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మీరు మోసపోవటం అంటే ఎలాగంటే, మీకు సంబంధం లేకుండానే మీ యొక్క ఆస్తులకు సంబంధించి కానీ, ఏమైనా వర్క్ సంబంధించి కానీ ఆస్తి మీ పేరున ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ వాళ్ళు వేరే వాళ్ళ పేరున అదంతా లంచాలకి ఇదయ్యి వేరే వాళ్ళ పేరున డాక్యుమెంట్స్ ఇవ్వటం, అలాగే వేరే వాళ్ళ పేరున పట్టాదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఇవన్నీ పుట్టించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కించడం, అలాగే పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు సరిగ్గా పట్టించుకోకపోవటం, వారికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి రెవెన్యూ వారు కానీ, పోలీసు వారు కానీ ఎవరైనా కానీ మీకు సరిగ్గా న్యాయం చేయనప్పుడు, వాళ్ళ మీద వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఫ్రాడ్ చేసినప్పుడు, మీరు ఏదైనా వాళ్ళ మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు బిఎన్ఎస్లోనే, భారతీయ న్యాయ సన్నిహితిలోనే సెక్షన్ 201 అనేది ఒక కొత్తగా ఈ బిఎన్ఎస్లో చేర్చడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చాలా సందర్భాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో అసలు ఓనర్ కన్నా వేరే వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేస్తూ ఉంటారు. అదేమంటే వాళ్ళు ఎక్కిచ్చేసేసి ఇదే కరెక్ట్ అని అంటారు. వీళ్ళందరి మీద ఏమన్నా తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేయటం, అసలు ఓనర్కి తెలియకుండా వేరే వాళ్ళ పేర్లు ఎక్కించడం, ఇటువంటివన్నీ చేస్తే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసరు సరిగ్గా పనిచేయనప్పుడు, మీకు సంబంధించి ఏదైనా అన్యాయంగా ఏదైనా చేసినప్పుడు వారిపై కూడా సెక్షన్ 201 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టవచ్చు. దీనికి శిక్ష 3 సంవత్సరాల వరకు ఉంటుంది, ఫైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా పోలీస్ స్టేషన్లో పోలీసు వారైనా సరే మీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. వాళ్ళ మీద కూడా మీరు ఈ యొక్క సెక్షన్ 201 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం వారిపైన కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరిపైన అయినా కానీ సెక్షన్ 201 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం మీరు కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, ఫైల్ చేయవచ్చు. అలాగే అదే కంప్లైంట్ తీసుకోకపోతే డైరెక్ట్గా పోలీసు వారు తీసుకోకపోతే డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎస్పీ గారి దగ్గరికి ఇచ్చిన తర్వాత ఎస్పీ గారి సమక్షంలో అది అవ్వకపోతే ఆ తర్వాత మీరు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ ప్రకారం డైరెక్ట్గా మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. ఏ కంప్లైంట్ అయినా కానీ ముందు పోలీసు వారికి ఇచ్చి తర్వాత పోలీసు వారి నుండి ఎస్పీ గారిని కలిసి ఆ ఎస్పీ గారు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ ఎస్పీ గారి సమక్షంలో ఆ ఎస్పీ గారు ఫార్వర్డ్ చేసినా కానీ మీరు ఇచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అది సరిగ్గా మీకు న్యాయం జరగకపోతే అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్, ఏదైనా పోలీస్ స్టేషన్ కేసులకు సంబంధించి అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ మీరు కోర్టు ముందుకు వెళ్ళి మేజిస్ట్రేట్ గారి ముందుకు వెళ్ళి ఫైల్ చేసుకోవాలని కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ సిఆర్పిసి, ఓల్డ్ సిఆర్పిసి బదులు కొత్తగా బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి వాటిలో చెప్తున్నారు. ఇటువరకు అయితే ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంపల్సరిగా పోలీస్ స్టేషన్లోనైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే మేజిస్ట్రేట్ గారి ముందు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ఏ కంప్లైంట్ అయినా పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో పట్టించుకోకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారు కూడా రిఫర్ చేస్తే ఎస్పీ గారు చేసినా కానీ మీకు పని అవ్వకపోతే అప్పుడు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం అనేది చెబుతుంది బిఎన్ఎస్. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా కానీ మీకు సరిగ్గా పని చేయకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ మీకు అన్యాయం చేస్తే వారి మీద కూడా సెక్షన్ 201 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం కేసు పెట్టవచ్చు. అది కూడా పెద్ద క్రైమ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, శిక్ష అనేది భారీగానే ఉంది, 3 సంవత్సరాల వరకు ఉంది, ఫైన్ పడుద్ది, అన్నీ పడుద్ది ఫ్రెండ్స్. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.